రాష్ట్రం వచ్చాక నా గురించి ఆలోచించరా అంటూ ప్రశ్నించింది అమ్మ. నలుగురికి అన్నం ముద్ద దొరుకుతుందనుకుంటే దోచుకునే వాళ్ళు ఎక్కువయ్యారంది. మహంకాళి బోనాల్లో భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత దోషులను శిక్షించేది, ప్రజలను కాపాడేది తానేనని చెప్పింది. తన దగ్గరికి వచ్చే ప్రజలందరికీ ఎలాంటి భారం కానీ భయాలు కానీ లేకుండా కాపాడతానని హామీ ఇచ్చింది. ఆనందిస్తావా, సంతోషపడ్డావా లేదా నేను కలుగుతాను. నీ మీద భయం అవన్నీ ఉన్నాయి కాబట్టి నీ జాగ్రత్త నిర్వహించి నీ ఈ రంగం కొలువులు ఏర్పాటు చేసినావు. నువ్వు ఈ రంగం కొలువులో రేపు రాబోయే రోజుల్లో ఎలా వస్తావో ఆ విషయంలో తెలుసుకోవాల్సిందే కదా. కానీ ఈ రోజు రోజుకి విపరీత పరిస్థితులు ఏర్పడి వర్షాలు లేక ప్రజలు విపరీతంగా వెళ్ళిపోయి ప్రజలు శాంతియుతంగా బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు నీ కులాయి శాంతిన్నా నువ్వు శాంతిన్నా మాకే సుఖము. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాజమర్యాదలతో మీకు శ్రీరసాలు తీసుకొచ్చారు. ప్రాంతీయ మంత్రి వర్యులు ఎంతో ఆనందంగా క్షీరసాలతోటి మేళతాళాలతోటి నీకు మొట్టమొదటి సంప్రదాయాన్ని అందజేశారు. ఎంతసేపు నీ గోలే నీకు కానీ చక్కగా 7 లక్షల కొబ్బరికాయలు తింటున్నావు, నైవేద్యాలు అందుకుంటున్నావు, శాఖలు గోయించుకుంటున్నావు. నువ్వు తల్లి ఉండి నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఇదేనా? నువ్వు ఆశీర్వదించాల్సింది పోయి